మంది సీనియర్ నాయకులు ఈరోజు పార్టీకి కష్టపడి ఎంతో మంది ఇక్కడ నా పక్క కూర్చున్న వాళ్ళు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ బాధ ఒకటే, ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రాలేని అనే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి ఈ పెద్దలు చెప్పుకోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనా కూడా 25 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఇది మొన్ననే దగ్గరలో ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. రాబోయే రోజుల్లో 29 ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరేయాలని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ మా అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వెనుకబడుతుందని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గారి దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇక్కడున్న పరిస్థితులు కూడా వాళ్ళ దగ్గర నేను చెప్పడం జరుగుతుంది. ఇది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము ఎలా పోటీ చేయాలా, ఎలా నిలుచుకోవాలా అనే దానికి ధైర్యం సాలుకొస్తుందని చెప్పి ఇక్కడ ఈ వడగొంద మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో ఉంది కాబట్టి, బలంగా ఉంది కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఏమి వచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని సీనియర్ నాయకులు అంటున్నారు. ఆ సిద్ధానికి మా దగ్గర చేయలే ఉన్నా గానీ మాకు ఆయుధాలు లేవు అని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మీరు ఎవరు భయపడద్దండి, పెద్ద ఆయన దృష్టికి తీసుకొద్దాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అందరి వల్ల సీనియర్లు కలుపుకొని పోతేనే ఈ వడగుంద మండలం తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి సహకరిస్తారు. కాబట్టి ఈరోజు మీ మీడియా ముందు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పడం ఉంది. ఎంతో మంది సీనియర్ నాయకులు ఈరోజు పార్టీకి కష్టపడి ఎంతో మంది ఇక్కడ నా పక్క కూర్చున్న వాళ్ళు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ బాధ ఒకటే, ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రాలేని అనే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి ఈ పెద్దలు చెప్పుకోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనా కూడా 25 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఇది మొన్ననే దగ్గరలో ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. రాబోయే రోజుల్లో 29 ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరేయాలని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ మా అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వెనుకబడుతుందని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గారి దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇక్కడున్న పరిస్థితులు కూడా వాళ్ళ దగ్గర నేను చెప్పడం జరుగుతుంది. ఇది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము ఎలా పోటీ చేయాలా, ఎలా నిలుచుకోవాలా అనే దానికి ధైర్యం సాలుకొస్తుందని చెప్పి ఇక్కడ ఈ వడగొంద మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో ఉంది కాబట్టి, బలంగా ఉంది కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఏమి వచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని సీనియర్ నాయకులు అంటున్నారు. ఆ సిద్ధానికి మా దగ్గర చేయలే ఉన్నా గానీ మాకు ఆయుధాలు లేవు అని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మీరు ఎవరు భయపడద్దండి, పెద్ద ఆయన దృష్టికి తీసుకొద్దాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అందరి వల్ల సీనియర్లు కలుపుకొని పోతేనే ఈ వడగుంద మండలం తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి సహకరిస్తారు. కాబట్టి ఈరోజు మీ మీడియా ముందు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పడం ఉంది. ఎంతో మంది సీనియర్ నాయకులు ఈరోజు పార్టీకి కష్టపడి ఎంతో మంది ఇక్కడ నా పక్క కూర్చున్న వాళ్ళు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ బాధ ఒకటే, ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రాలేని అనే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి ఈ పెద్దలు చెప్పుకోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనా కూడా 25 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఇది మొన్ననే దగ్గరలో ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. రాబోయే రోజుల్లో 29 ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరేయాలని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ మా అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వెనుకబడుతుందని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గారి దృష్టికి, అదేవిధంగా
విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇక్కడున్న పరిస్థితులు కూడా వారి దగ్గర నేను చెప్పడం జరుగుతుంది. ఇది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము ఎలా పోటీ చేయాలా, ఎలా నిలుచుకోవాలా అనే దానికి ధైర్యం సాలుకొస్తుందని చెప్పి ఇక్కడ ఈ వడగొంద మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో ఉంది కాబట్టి, బలంగా ఉంది కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఏమి వచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని సీనియర్ నాయకులు అంటున్నారు. ఆ సిద్ధానికి మా దగ్గర ఉత్తు చేయలే ఉండగానే మాకు ఆయుధాలు లేవు అని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మీరు ఎవరు భయపడద్దండి, పెద్ద ఆయన దృష్టికి తీసుకొద్దాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అందరూ వల్ల సీనియర్లు కలుపుకొని పోతేనే ఈ వడగుంద మండలం తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి సహకరిస్తారు. కాబట్టి ఈరోజు మీ మీడియా ముందు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పడం ఉంది.